తెలుగుదేశం పార్టీ నాయకులు రెండు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలనలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఎదురు మాట్లాడితే ముఖ్యంగా అమరావతిలో ఎస్సీ రైతులు మాకు రాజధాని కావాలని మాట్లాడితే వాళ్ళ మీద ఎస్సీ కులాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. ఎవరన్నా సరే సొంత కులం మీద, నేను ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లేదని మాదిక సమాజానికి చెందిన వ్యక్తి అయితే నేను అడిగితే నా మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అసలు అది రాజ్యాంగానికి అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధమైంది. అలాగే కొంతమంది బీసీ నాయకుల మీద కానీ ఎవరైనా కానీ ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు. అందువల్ల బీసీలకి రక్షణ చట్టం పట్టుకొస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా చూస్తే గొంది గ్రామంలో మంచినీటి చెరువు పక్కన రొయ్యల చెరువు తవ్వించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ముఖ్యంగా మత్స్యకార యువత అడ్డుకున్నారు. అగ్నికుల క్షత్రియ యువత అడ్డుకుంటే వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చేసి వారిని కేసులు పెట్టి భయపెడతా ఉన్నారు. తాటిపాక గ్రామంలో ఫ్లెక్సీలు చించారని చెప్పి కొన్ని గొడవలు జరిగినాయని చెప్పి సెట్టిబలిజి కులానికి చెందిన వ్యక్తులకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసులు పెట్టారు. నిజంగా తప్పు చేస్తే కేసులు పెట్టాలి. అసలు తప్పే జరగకపోతే వేరే గొడవ జరిగితే వారి మీద అకారణంగా అన్యాయంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే ఇది చాలా అన్యాయం, చాలా అక్రమం. ఇది నేను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాట్లాడలా. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించబడింది. చట్టం నుంచి రక్షణ ప్రతి భారతీయుడికి ప్రతి కులస్తుడికి కల్పించిన హక్కు. దాన్ని ఉల్లంఘించే హక్కు ఎవ్వరికీ లేదు. ఈ రోజున వైసీపీ నుంచి పోటీ చేస్తున్న గొల్లపల్లి గారి చరిత్ర కూడా చాలా ఉంది చిట్ట. అది మీ అందరికీ తెలుసు. ఇది మనకి 18 రోజులు ఉంది. ఇంకా ఈ 18 రోజుల్లో మీరు ఎలా నిర్ణయించుకుంటారు మీ భవిష్యత్తుని మీరు నిర్ణయం తీసుకోండి. నేను